అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మీరు ఎలా పొందాలి, రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేసి ఉండండి. ఇక తెలంగాణలో రేషన్ కార్డు పొందడానికి అర్హతలు ఏమిటివి, గవర్నమెంట్ ఎలాంటి రూల్స్ పెడుతుంది, ఆదాయం ఎంత ఉండాలి, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు అనే అంశాల మీద ఈ వీడియో చివరి దాకా వినండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి, స్మార్ట్ రేషన్ కార్డు రూపంలో ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే అసెంబ్లీలో ఇటీవలే ప్రకటించింది. దీంతో మరి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిలో ఉత్సాహం అయితే నెలకొన్నది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలు తెల్ల రేషన్ కార్డుతో లింక్ అయితే పెడుతున్నాయి. ఇప్పుడు చూస్తే తెలంగాణలో సంవత్సరానికి 12,000 భూమి లేని పేదలకు ఇస్తామని చెప్తున్నారు. దానికి వైట్ రేషన్ కార్డుతో లింక్ ఉంది. ఇందిరమ్మ ఇండ్లకు కూడా సరే ఫస్ట్ ఫేజ్లో తెల్ల రేషన్ కార్డుతో లింక్ లేకున్నా కానీ సెకండ్ ఫేజ్లో వచ్చే ఇండ్లకు మాత్రం రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు. ఇక ప్రతి సంక్షేమ పథకానికి కూడా తెల్ల రేషన్ కార్డు అవసరం కాబట్టి మరి 6.5 ఏళ్లుగా కొత్త కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఒకవేళ కార్డు ఉన్నా కానీ పిల్లల పేర్లు నమోదు చేసే అవకాశం లేక అనేక కుటుంబాలు వీటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కొత్తగా పెళ్ళైన వారిని యాడ్ చేసుకుందామన్నా కానీ అలాంటి అవకాశం లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి వచ్చే సంక్రాంతి లోపు రేషన్ కార్డులు జారీ అవుతాయని సంబంధిత వర్గాలైతే చెప్తున్నాయి. మరి దాదాపు ఉమ్మడి కుటుంబం నుంచి విడిగా ఉన్నవారు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కాగా వీరిలో ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పుట్టిన పిల్లల్ని యాడ్ చేయడం, ఆధార్, అడ్రస్, ఫోన్ నెంబర్లు సెర్చ్ చేసుకునేందుకు దరఖాస్తు అయితే చేసుకున్నారు. చాలామంది లక్షల్లో ఉన్నారు అప్లికేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా మ్యుటేషన్, మెంబర్ అడిషన్ కొత్త కార్డుల కోసం కొన్ని సంవత్సరాలుగా వేల సంఖ్యలో లక్షల మంది దరఖాస్తులను అయితే అధికారులకు అయితే అందించారు. ఇందులో కొత్త కార్డులు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు చేర్చాలని కోరుతూ సుమారు లక్షలలో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఈసారి స్మార్ట్ కార్డు రూపంలో ఈ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఇక రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, మహిళలకు ప్రతి నెల 2500, యువ వికాసం, గృహలక్ష్మి ఇట్లా ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా మారింది. కాబట్టి దీంతో ప్రభుత్వ ప్రకటన వెలువడమే తర్వాయి దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలైతే సన్నద్ధమవుతున్నారు. మరి రేషన్ కార్డుల జారీకి గతంలో గ్రామీణ ప్రాంతాన్ని, అర్బన్ ప్రాంతాలని 2 రకాలుగా విభజించారు. మరి సంవత్సరానికి ఇంత ఆదాయం ఉండాలనే పరిమితి అయితే పెట్టారు. మరి తెల్ల రేషన్ కార్డులు అయితే ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో 1,50,000 ఆదాయం లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డు ఇస్తారు. ఇక భూ విస్తీర్ణం చూసుకుంటే తరి భూమి అయితే 3.5 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలనే నిబంధనలతో గతంలో రేషన్ కార్డులు అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు అవే నిబంధనలు అమలు చేస్తారా లేదా అనేది ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అప్డేట్ రాగానే అందిస్తాను. దాదాపు చాలామంది అయితే గ్రామీణ ప్రాంతాల్లో 2,50,000, పట్టణ ప్రాంతాల్లో 5 లక్షల లోపు వరకు రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. సరే ఏది ఏమైనా మరి గత నిబంధనలే తీసుకుంటారా, మరి ఏమైనా ఆదాయ పరిమితి, ఈ భూ పరిమితి ఏమైనా పెంచుతారనే విషయం అయితే చూద్దాం. ఇక ఎవరికి రేషన్ కార్డులకు అర్హత లేదు అంటే డాక్టర్స్కి అర్హత లేదు. ఇక్కడ ఈ లిస్టులో చూపించిన వారికి రేషన్ కార్డులు అయితే రావు. ఒకవేళ ఉన్నా కానీ వాటిని రద్దు చేస్తారు వెంటనే. తర్వాత సీరియస్ పనిష్మెంట్ కేసు కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు రేషన్ కార్డులు తీసుకోకూడదని ఒక సందేశం. ఇక్కడ పేర్కొన్న లిస్టులో ఉన్న వారికి రేషన్ కార్డులకు అర్హత అయితే లేదు. ఎవరికంటే డాక్టర్స్, లాయర్, కార్లు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంతిల్లు ఉన్నవారు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, అంటే సొంతిల్లు అంటే చాలా పెద్ద ఇండ్లు, ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నవారు అర్హులు కాదన్నట్టు. చార్టర్డ్ అకౌంటెంట్లు, సేల్స్ ట్యాక్స్ కట్టేవారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, 10,000 నెల ఆదాయం ఉన్న గ్రామీణులు, అంటే 10,000కు పైగా, 10,000 అంటే 1,50,000 లోపు ఆదాయం ఉంటే వారికి వర్తిస్తుంది. తర్వాత 15,000 నెల ఆదాయం ఉన్న పట్టణ వాసులు, 2 లక్షల ఆదాయం దాటిన గ్రామీణ ప్రాంతం వాళ్ళు, 3 లక్షల ఆదాయం దాటిన పట్టణ ప్రజలు, 3.5 ఎకరాలకు పైగా ఉన్న వారికి రేషన్ కార్డు అయితే రాదు. 7.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఈ రేషన్ కార్డు రాదు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. ఇంకా దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆదాయ పరిమితి, భూ పరిమితి సంబంధించి చర్చ జరిగి ఒక క్లారిటీ ప్రభుత్వం ఇస్తుంది. అప్డేట్ రాగానే అందిస్తాను. ఎలా మీరు రేషన్ కార్డు పొందాలి, ఇందిరమ్మ ఇల్లు ఎలా పొందాలనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.